అమ్మవారి సన్నిధిలో ఆర్యవైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్కు ఘన సన్మానం. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో ఆర్యవైశ్య యువజన సంఘం కమిటీ సభ్యులు వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన బద్వేల్ పట్టణవాసి పరిటాల వెంకట సుబ్బయ్య గారికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కెవి సుబ్బారావు విచ్చేసి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుని అనంతరం ఆర్యవైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్యను ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు మరియు ఆర్యవైశ్య యువజన సంఘం కమిటీ సభ్యులు వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువ నాయకుడు రితేష్ రెడ్డి సహకారంతో ఆర్యవైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పదవి పరిటాల వెంకట సుబ్బయ్యను ఎంపిక చేసి సహకరించిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు, రితేష్ కుమార్ రెడ్డికి ఆర్యవైశ్య సంఘం కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబడిన నిరుపేద ఆర్యవైశ్యులు అనేక మంది ఉన్నారని, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా నిరుపేద ఆర్యవైశ్యులకు స్వయం ఉపాధి కొరకు ప్రత్యేక నిధులు సమీకరణకు అభివృద్ధికి పాటుపడతానని, ఈ ప్రాంతంలో ఆర్యవైశ్యుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని, ఇక్కడ నెలకొన్న సమస్యలను ఆర్యవైశ్య స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య తెలియజేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య వారి చేతుల మీదుగా వాసవి దీక్షామాల ధారణ ఫ్లెక్సీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం కమిటీ సభ్యులు గుబ్బ వెంకట సుబ్బయ్య, వినోద్, సుదర్శన్ తదుపరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ కి డివిజన్ గా బద్వేల్కి ఒక బ్రాంచ్ గా తయారు చేసి పరిటాల వెంకట సుబ్బయ్య గారిని దానికి డైరెక్టర్గా డిసైడ్ చేసినారు. దీని కార్పొరేషన్ చైర్మన్గా గుండి రాకేష్ గారిని, డైరెక్టర్గా వెంకట సుబ్బయ్య గారిని సెలక్షన్ చేయడం జరిగింది. ఇది ఎంతో శుభదాయకము. వెంకట సుబ్బయ్య గారు తనకు చిన్న స్నేహితులు చిన్ననాటి నుంచి ఉన్నారు. పేద వర్గాలకు అండగా ఉండి వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఆడే అడుగు చెప్పు, నేను చెప్తా. ఓకేనా? ఇంకా ఎవరు వేసారు? చాలా వేసారు. ఒకసారి వేసేయండి. ఉంటే చూడు ఇబ్బంది లేకుండా ఓకేనా? చేస్తా లేకో చెప్తా నువ్వు ముందు వేసుకోరా నాయన. సైడ్ వచ్చి అది వచ్చేసి కార్తీక మాసే स्वाहा माधवाय स्वाहा गोविंदा विष्णवे मधुसूदनान्वितं भगवान् श्रीराम श्री
पद्मनाभं दामोदरं शंकरणं श्रीवासुदेवं अच्युतां जनार्दनं वेन्द्रं हरिं कृष्णाय नमः कृष्णं बुद्धिसादेशमुद्धारः एतेषां विरोधेन ब्रह्मकर्माणो देवी गायत्री चन्द्रः प्राणायामिनी योगः भूहुं भुवहं सुवः ॐ महं जहं दुवः ॐ सुतरोरें मुद्बोधि श्रीमहि दीनामेस्याय श्रीमानो वीरां लक्ष्मी 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 श्रेष्ठनामधेस्याय पद्माकुमाराम्यहवास्य लक्ष्मी ऋषिकेशनामधेस्याय कन्नीकार्तेनाम्य श्रीर्जभाईरार्केश्वर्यं धर्मार्थं क्षुद्रविधा फलपुरुषार्थसिद्ध्यर्थं सत्सन्तान सौभाग्य सुफलाव्याप्यर्थं वासवीकन्यामि स्त्रीयुगाप्रीत्यर्थं भूतोपराक्रमस्तोत्रयाञ्चकर्षि यजमान श्रीमानो गेनां जनकालगोत्तरभवस्य नाराश्रेष्ठनामधेयस्यात्मकान्ताय विजयलक्ष्मीनाम्यः कुमारस्य राघवेन्द्रश्रेष्ठनामधेयस्य विष्णुवर्धनश्रेष्ठनामधेयस्य जमातकुटुम्बानां क्षेमस्य ओम सतमं भवद्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 
सौभाग्या सुभलाया श्रीकंदरी स्त्री देवता श्रीचतुं प्रातःकाले सूर्योदयां जानजगर्षि ओंकारादं करिष्ये ओम निर्जवन्नां वरणीं सुमनस्वजां चन्द्रां लक्ष्मीं लक्ष्मीं जातवेदुमावः तामः जातवेदो लक्ष्मीं वदामि स्यां देवां सन्तुषाणहं पूर्वां तमध्यावसनप्रमोदनीं प्रियं देवी उपकृसेद्वादितां स्वस्तिकां ह्रण्यप्राकारां आत्मन्दीं सुप्तां दत्तयन्तीं पत्नीं स्थितां तुवर्णां वायुभक्तिश्रियं चन्द्रभासां न सदात्मनन्दीं प्रियं लोकनिष्ठां तारां कामत्रीं शरणमहं प्रपद्ये लक्ष्मीकामणिमे आदित्यमुन्नोदयादो न श्रोत्रबिल्वः सत्यवलाण्डवः सायिकुमार श्रेष्ठनामधेस्यादिश्रीनां यजमान् सागुरुं भालां क्षमश्रीर्यभाइरावीश्वर्यं जगन्मातं बलवत्सः गोत्रोस्यां श्रेष्ठनामधेस्यादिमुखान्ताय जगमातं भालां क्षमस्य गोत्रोस्यां विष्णुं श्रेष्ठनामधेस्यां नारायणनामधेस्यां कुमारनामधेस्यमान श्रीमानोदीना नाविलगोत्रोद्भवस्य विजयलक्ष्मीनाम्यः माधवनामधेस्यां मुद्रगोत्रोद्भवस्य लक्ष्मीनरसिंहनामधेस्यां लक्ष्मीविद्यानामधेस्यां स्वनामधेस्यां प्रसिद्धगोत्रोद्भवस्य नामधेस्यां सिद्धानामधेस्यां वद्दिकानाम्याः नामधेस्यां నాకు గౌరవనీయ ప్రెసిడెంట్ గారికి సుబ్బారావు గారికి మరియు ప్రెసిడెంట్ శేఖర్ గారికి మన దేవస్థాన చైర్మన్ సుబ్బారావు గారిని ప్రసంగంగా కోరుచున్నాను. రాసాను ఇదిగో సార్ సాయి సార్ మా ఊళ్ళో ఉంది
शिवात्मन्त्रिकाल भुवनेश्वरी दुर्गम गौरीं ब्रह्म विष्णु చిన్న కార్యక్రమాలు బట్టి లేడైంది మీరే చెప్పి విషయాలు ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన అందరి ఆరోగ్య అందరికీ కూడా యువ సంఘం వారికి పిల్లలకు నారాయణకు మరియు సాయికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వము మన ఆరోగ్యను గమనించి మన బద్దెల్ అక్షరంగా స్టేట్లో వచ్చి మన దుడ్డు రమేష్ గారు ఇచ్చారు. అలాగే మన బద్దెల్లో కడగల వెంకటేశ్వర గారికి స్టేట్ డైరెక్టర్గా జిల్లా డైరెక్టర్గా ఇచ్చారు. వారికి నిజంగా గర్వించడానికి ఎందుకంటే ప్రభుత్వం మనం గమనించి ఆరోగ్యం కూడా నిర్ణయం తీసుకోవడం చెప్పిన వాగ్దానాల ప్రకారము నిర్ణయం తీసుకుని మన వారికి ఇచ్చారు. చాలా మంచి కార్యక్రమం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. చంద్రబాబు గారికి, రాకేష్ గారికి, నారాయణ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ పండుగ మన అమ్మవారి సార్కు 5 లక్షలు వేసుకొని మన చేస్తున్నాడు. కానీ మనం ఎంక్వైరీ చేశాను. ఈ అబ్బాయి కూడా చాలా పార్టీ బాగా పనిచేశారంట. అందుకని ప్రభుత్వం గుర్తించి ఇచ్చారు. ఈ అబ్బాయి కూడా మన ఆరోగ్య అందరికీ 20 ఆరోగ్యాలకు ఆయనకు సహాయం చేసి ప్రభుత్వంలో మనకు రావాల్సిన పనులని ఏమైనా ఉంటే ఖచ్చితంగా చేయించాలి. దాని తర్వాత మనం కూడా ఈ అబ్బాయికి ఎక్కడ ఏం కావాలనే మనం చెప్పుకోగలిగితే నేను చెప్పే అన్ని విషయాలు చెప్పే అబ్బాయికి మనం ఆ అబ్బాయి వంతు ప్రభుత్వంతో గట్టిగా కొట్లాడి అన్ని ఏర్పాటు చేస్తారు. మనకు ఏం కావాలని ఇబ్బంది లేకుండా మనం కూడా ఇక్కడ పోయాలని ఆ అబ్బాయిని గౌరవిస్తూ ఆ అబ్బాయి కూడా మనం చెప్పిన కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటూ వచ్చి పనిచేస్తే ఇందుకు ఎంత బాగుంటున్న ఆలోచన. నాకు యోగం ఇచ్చిన పెద్దలకు యువ సంఘం ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సుబ్బయ్య యువజన సంఘం ప్రెసిడెంట్ను మరియు చిరకాలంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యశులకు సేవ చేయడంలో ఎంతో నేను కూడా పూర్తిగా సేవ చేస్తూ ఉన్నాను. మరియు ఈ యొక్క అమావాస్యాలకు గత 22 సంవత్సరాల నుండి అమావాస్యాల యువజన సంఘం చైర్మన్గా ఉన్నాను. ఈ యొక్క మా యొక్క ప్రాంతానికి కడప జిల్లా బద్వేల్ టౌన్కు మన పరిటాల వెంకట సుబ్బయ్య గారికి ఈ పదవి ఇచ్చినందుకు చాలా గొప్ప గర్వకారణము. ప్రతి ఒక్కరికి వ్యాపారస్తులకు, ఇతరులకు మరియు వచ్చిన గారికి సహాయం పూర్తి అందించవలసిందిగా పరిటాల వెంకట సుబ్బయ్యను కోరుతూ ఈ సభా మూలకంగా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్దలు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం అమల్లోకి రావడం, అతి తొందరగానే ఆర్యవైశ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే కార్పొరేషన్ అనేటటువంటిది ఏ లాస్ట్లోనో ఎలక్షన్లు దగ్గర పడతానేనో ఇంకా ఎలక్షన్లలో ఓట్లు పడవని భయపడో కార్పొరేషన్ వదులుతారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికైన 6 నెలల లోపలనే కార్పొరేషన్ వదలడం చాలా గర్వకారణం. అందులోనూ కడప జిల్లాలో బద్వేల్ చాలా చిన్న ప్రాంతము. మన బద్వేల్ నుంచి ఒకసారి కూడా ఈ 5 ఏళ్లలో ఎమ్మెల్యేది మన ఊరు కాదు, ఎమ్మెల్సీది మన ఊరు కాదు, ఎక్కడెక్కడి నుంచో బద్వేల్ నుంచి పరిపాలన చేస్తారు బద్వేల్ పేరు చెప్పుకొని. అలాంటిది బద్వేల్ ప్రాంతాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తికి గుర్తింపు రావాలనే ఉద్దేశంతో పరిటాల వెంకట సుబ్బయ్య గారిని ప్రభుత్వం ఎన్నుకోవడం, అది రాత్రికి రాత్రి అందరికీ తెలియడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. పరిటాల వెంకట సుబ్బయ్య గారు కూడా ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి నిరుపేద ఆర్యవైశ్యుల పరిస్థితిని గమనించి ఈ ప్రాంతం వాడే కాబట్టి ఈ ప్రాంతంలో ఉండే విషయాలన్నీ కూలంకుషంగా క్లుప్తంగా తెలుస్తాయి. ప్రతి ఇంట్లోకి దూరి తెలుసుకునేటటువంటి వ్యక్తిత్వం, బంధువులు చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి వీళ్ళందరి ద్వారా మన నిరుపేద ఆర్యవైశ్యులనే టార్గెట్ గా చేసుకుని వాళ్లకు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ అందించడంలో వాళ్లకు వెన్నంటే ఉండి ఆర్యవైశ్యులకు ఇబ్బంది అయ్యేటటువంటి సమస్యల పట్ల కూడా ఆయన పోరాడి మన దేవస్థానాల్లో జరిగేటటువంటి పండుగలకు విలువనిచ్చి అన్నిటినీ కాపాడవలసిందిగా మరి ఈ సభాపూర్వకంగా పరిటాల వెంకట సుబ్బయ్య గారిని ఆర్యవైశ్యుల అందరి తరపున విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ.